ఆమె అంత సులభమైన మనం ఎవరికి రాదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ అంబులెన్స్ ఫోన్ చేశారు. నేను అక్కడ ఒక ట్రైనింగ్ వెళ్ళాను. నేను అప్పుడు ట్రైనింగ్ ఉన్నాను, ఎలక్షన్ ట్రైనింగ్ లో. అక్కడ మెట్ల దగ్గర చైర్లో కూర్చున్నది, వీళ్ళు వచ్చే వరకు లేదు. అంటే ఇంతలో కనిపించే అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం అని, అది కూడా తన కొడుకులకు తన పిల్లలకు అందరికీ ఆవిడ పాఠంగా నేర్పించింది. ఎముడాకంటే చాలా ఇష్టం, తాతావులతో నటారంటే కూడా ఇష్టమే. ముఖ్యంగా పంతులయ్య గారు అంటే చాలా ఇష్టపడేది. ఆంటీని కూడా చాలా ఇష్టపడేది. పంతులయ్య గారు అని ఆ మాట నుండి ఆమె తొలిగేది కాదు. ఎందుకంటే ఆమె చిన్న వయసులో పంతులయ్య దగ్గర ఎక్కువ, ఇప్పుడు అంకులు తెలుసు, అందరికి తెలుసు, దాదాపు ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే ఉండేదట. ప్రతి విషయంలో అంట్లో విశ్వాసాన్ని నేర్పించారు. ఆ దైవజనుడిని నేను జ్ఞాపకం చేసుకోవడానికి నిజంగా అది నాకు కూడా చాలా సంతోషము, హ్యాపీనెస్. అటువంటి దైవజనుడు అటువంటి విశ్వాసంలో వీళ్ళు నేర్పించాడు. ఆ దైవజనుడు ఆ ఇలుబాకలో దాదాపు నేర్పించడం కాదు, చాలా మంది విశ్వాసాలకు ఉపాధి కల్పన చూపెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ధనవంతులే ఉన్నారు. ఇలుబాకలో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే ఉన్నారు. అందులో ఏమి ఒకటి అయితే దాన్ని సరిగా మనము ఒక మనుషులం కనుక మానవాత్మతో మనం ఆమెను అర్థం చేసుకోవడం కొంచెము ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు. కానీ విశ్వాసములో దైవాత్మలో ఆమె గొప్ప నీతి మంత్రాలుగా మాత్రము ఆమె అందరి హృదయాలను చూడగలది. ఒకటేనంటే మనం అందరము పుట్టిన వాళ్ళు మంటికి పూతం, కానీ ఎవరైతే విశ్వాసము దేవుని యందు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచారో వారి ఆత్మ మాత్రము భూమిలో పాతిపెట్టబడదు. వారి ఆత్మ మాత్రం దేవుని యొద్దనే ఉంది, భద్రంగా ఉంది, సురక్షంగా ఉంది. ఈ మాటకు మనం ఆమె జీవితము ద్వారా మనతో మాట్లాడుతున్నది. కాబట్టి మనం ఒక తీర్మానం కూడా రావాలి. అటువంటి విశ్వాసరాల జీవితమును మనకు ఆదర్శపరంగా ఉంచుకోవాలని మరి కొడుకులకు, కోడళ్లకు, బంధువులకు, మిత్రులకు, మరి మాకందరికి కూడా ఆమె జీవితం వరకు గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను అందుకనే ఒక్కొక్కసారి సుజాతను అంటాను, ఇదివరకు ఆమె ఆ వయసులోనూ తన ఇంటిని చక్కదిద్దుకోవడం, ఇల్లును చాలా చక్కదిద్దుకున్నది. ఆమె తన పిల్లలను చక్కదిద్దుకున్నది. తన పిల్లల కొరకు నిరంతరం ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేసింది. అది చాలా రాత్రి పగలు ప్రార్థన చేసేది. ఎప్పుడు లేచినా ప్రార్థన చేసేది. నిజంగా మా మామయ్య చాలా మట్టుకు గొప్ప విశ్వాసుడైనప్పటికీ మా అత్తమ్మ మాటలు ఎప్పుడు కాదనలేదు. ఆమె కూడా మరి వీళ్ళు ఒక ఆదర్శ దంపతులుగా మనం చూడవచ్చు. అటువంటి గొప్ప గుణవంతరాలను గురించి నాకు చర్చించుకోవడం చాలా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె సంఘములలో బంధుజనంగం మధ్యను, తన సొంత ఊరి మధ్యను, మరి బంధుజనం అందరి మధ్యను ఒక గొప్ప నీతి మంత్రాలుగా, వజ్రం అంటే వజ్రం లాగానే ఇంతమంది చెప్పారు కదా, ఒక డైమండ్ లాగానే ఆమె జీవించింది. ఎవరికి తలవంచలే, మాట అంటే పడలే. ఆమె కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఉండమని చెప్పింది. అందుకనే మరి ఇది గొప్ప చక్కని కార్యక్రమం ఆనందకరంలో మీ నడిపింపులో జరిగింది. ఇంకోటి ఆమె అంత కష్టం ఉన్నప్పటికీ ఎవరికైతే ప్రేరేపణ వచ్చి కానుక ఇవ్వాలనుకున్నదో వాళ్ళ బిడ్డ చెప్పేది, బిడ్డకు ఇది ఇక్కడ కానుక నేను ఇవ్వాలనుకున్నా, ఇక్కడ ఇవ్వమని. అంటే దేవుణ్ణి ఎప్పుడు మరవలే ఆమె జీవితంలో. ఆమె అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ దేవుని మరవలేదు. నిజంగా ఆదివారం వస్తే ఆమెకు ఎంత అనారోగ్యస్తున్నా కూడా ఆమె వెళ్ళింది. అంటే ఆమె విశ్వాసాన్ని బట్టి ఇంకొకటి ఆమె కరోనా టైంలో హాస్పిటల్లో ఉన్నది కొన్ని రోజులు. కానీ ఆ టైంలో ఆమె విశ్వాసాన్ని బట్టలేదు, దేవుడు ఆమెను చెందబట్టలేదని అందరూ దయగలిగిన వాళ్ళైనది, నర్సులు, డాక్టర్లు వాళ్ళందరూ కూడా
మా అత్తమ్మ క్యూర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేశారు, వజ్రమ్మ ఎట్లా ఉన్నావు, బాగున్నావా లేదని. అది నిజంగా ఒక వండర్ఫుల్ వ్యక్తి. మనము ముఖస్థుతి చేయడం కాదు, కానీ ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలు అనుకోవచ్చు, కూడల మధ్య, కొడుకుల మధ్యలో కూడా, బిడ్డ మధ్యలో కూడా, అల్లుల మధ్యలో కూడా ఓసారి అనవచ్చు. కానీ ఆమె దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఆమె చాలా గొప్పది. అంటే